మొన్న అల్లాడి రేకులు పడ్డాయి, ఇప్పుడు ఇడివి దీనివి ఇల్లు కదా వెలగమ్మలను వెలగల కొత్తగా ప్లాస్టిక్ ఉండవు వెళ్ళిపోవడమే. అది పడిపోయింది మొత్తం. మరి మొత్తం లేదు, బిల్డింగ్ లేదు మొత్తం. మహా అయితే 18 రోజులు అవుద్ది. 18 రోజులకి అతని రైతులు వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. మొత్తం తీద్దాం రజీది కూడా అలా కవర్ చేయవచ్చు. చెప్పుకో అరే నాన్న కూర్చొని అది వచ్చి నీ బాత్రూమ్ నువ్వు వెళ్తుంటావా చూడు, అది ఎలాగుంది. అల్లది సపోర్ట్ లేదు, చూసే వాళ్ళది ఆ శివర్ది అది సపోర్ట్ లేదు, ఇటో వాళ్ళు ఉంది. అది మన ఎంతమంది మీద నేను ఉంటాను దగ్గర కట్టుకుంటారు డబ్బులు ఇటుకు తీసుకెళ్ళి తోసేది అయిపోతుంది కదా. ఇటుకు తీసుకెళ్ళి పొక్కలు తోసేయడమే ఆడ సామసి ఇటు న్యూస్ కాదురా, నా ఫోటో షేర్ చేయరా, మా వాళ్ళు షేర్ చేయరా. బాబు అవి మళ్ళీ కొద్ది సబ్బు ఇచ్చేయండి. నైట్ పడింది నైట్ అయితే చెప్పలేకపోతాను వాళ్ళకి. అది ఎప్పుడు పడిపోతాయి, రేపులు తీయండి. ఆ మూదండి ఈ మూదండి తీయండి. ఈ మూగల్లో తినాలి. కుమలక్ష్మపురం గ్రామ పంచాయతీలో విశాఖ గ్రామీణ బ్యాంక్ వీధిలో తంగుడు ఫకీర్ నాయుడు గారి ఇంటిపై విమలారాణి గారి వారి పురాతనమైన గోడ వచ్చి పడిపోయింది. అలాగే స్లాబ్ కూడా వాళ్ళ ఇంటిపై పడిపోవడం చాలా బాధాకర విషయం అండి. ప్రాణ నష్టం అయితే లేదు, కానీ చాలా ఆస్తి నష్టం అయితే జరిగింది. ఇదే విషయాన్ని గతంలో కూడా ఒక నెల రోజుల ముందు హెచ్చరించడం కూడా జరిగింది. అప్పటికి కూడా ఆ ఇంటి మీద యజమానులు స్పందించలేదు. ఈరోజు పంచాయతీ నుండి కూడా వారు గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. అందుకు వీళ్ళకి తగు న్యాయం చేయాలని చెప్పి అధికారులు కూడా మేము ఫోన్ చేసి చెప్తాము కూడా తెలియజేస్తూ ఉన్నాము.